అన్న లెఫ్ట్ సైడ్ ఒక టీం ఉండండి, సార్కి రైట్ సైడ్ ఒక టీం ఉండండి. అందరూ పక్క జరిగితే మేము ఓకే రైట్. అన్న మీరు కొంచెం జరగండి అన్న ప్లీజ్, డిస్టర్బ్ అయింది ఒక్కసారి. జరగలేడు రిక్వెస్ట్ బోత్ ద టీమ్ ప్లేయర్స్ దయచేసి ఇక్కడ లైన్ లో ఉండాలి. హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా. డాక్టర్ శ్రీనివాస్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కొట్టుల సతీష్ గారిని, పొలం సత్యం గారిని, కట్ట రమేష్ గారిని, పుల్లెరి సుధాకర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. లాటరీ బాత్రూమ్స్ కలిపి ఒక 20 లాటరీ బాత్రూమ్ కట్టినట్లయితే సార్ ఏ క్రీడైనా ఇక్కడ నిర్వహించుకోవడానికి, కోచింగ్ క్యాంపులు పెట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అదేవిధంగా దీని చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్, 75% ఫెన్సింగ్ ఉంది, 25% ఫెన్సింగ్ లేక సాయంత్రం కూడా గేదెలు ఆవులు వచ్చేసి గ్రౌండ్ లో డిస్టర్బెన్స్ ఉంది సార్. ఈ రెండు టీమ్స్ కూడా ఆడుతున్నారు. మంచిర్యాల్ కాన్స్టిట్యున్సీ టీమ్స్ అయిన తర్వాత ఆల్రెడీ బెల్లంపల్లి, చెన్నూరు ఈ రెండు కాన్స్టిట్యున్సీ మ్యాచెస్ అన్ని కూడా పూర్తిగా అయినాయి. మంచిర్యాల తర్వాత ఇతర కాన్స్టిట్యున్సీ మ్యాచెస్ కూడా పూర్తిగా చేసుకొని ఈ ఇంటర్ పెద్దపల్లిలో ఎవరైతే టాప్ టీమ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ మధ్యలో ఆడి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్లో ఎవరు ఛాంపియన్స్, ఎవరు కాకా వెంకటస్వామి కప్ గెలుస్తారో మనకు తెలుస్తుంది. కాకా వెంకటస్వామి గారు ఒక మల్టీ ఫెసెటెడ్ పర్సనాలిటీ. నిజంగానే ఆలోచిస్తే వారి జీవితం ఏదైతే ప్రారంభించారో సామాన్యుడిగా పనిచేస్తూ పేద ప్రజలకు గురించి కొట్లాడుతూ 75,000 మంది హడ్ డ్వెల్లర్స్ ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు కల్పించడము. ఈరోజు 40-50 సంవత్సరాల తర్వాత ప్రభుత్వమే ఆలోచిస్తుంది ఎట్లా పుట్టాలు ఇవ్వాలి, బీద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ వారు ఆ రోజులలో బీద ప్రజలకు స్థలాలు కల్పించి వాళ్ళందరికీ ఇల్లులు కట్టుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. కేంద్ర మంత్రివర్యులు అయిన తర్వాత వారు ఇప్పుడే అజీజ్ గారు చెప్పినట్టు సింగరేణి సంస్థను కాపాడడము. ఇది కేవలం క్రికెటర్స్ కి వాళ్ళకు ఒక కిట్ వస్తుంది, మ్యాట్ వస్తుంది. మారుమూరు ప్రాంతాల ఎవరైనా కూడా చేయొచ్చు. మేము ముందుకు వచ్చాము. వంశీకృష్ణ ఇదే ఆలోచనతో లేదు క్రికెట్ ప్రజలందరూ కూడా క్రికెట్ మీద చాలా ధ్యాస ఉంటుంది అని చెప్పి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ కాకా వెంకటస్వామి కప్ పెట్టడం జరిగింది. ఈ కప్ తర్వాత నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం ఎందుకు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలోనే పెట్టాలి, ఎందుకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కాకా వెంకటస్వామి కప్ పెట్టి కేవలం క్రికెటర్స్ కి వారికి ఒక అవకాశం కల్పించారు. క్రికెటర్స్ కూడా మారుమూరు ప్రాంతాలలో పైకి రావాలని చెప్పి ఈ కాకా వెంకటస్వామి కప్పు మొత్తం తెలంగాణలో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే క్రికెటర్స్ కావాలి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మేము కూడా ఆశ్చర్యపడిపోయినాం. ఈ కాకా వెంకటస్వామి కప్పు పెట్టిన తర్వాత చాలా మంది చాలా చోట్ల కూడా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, సార్ మాకు మా టీం ఇంక్లూడ్ చేయండి, మాకు కూడా ఒక అవకాశం